హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్కి హీరో ఒక పెద్ద ట్రేడర్ అని, కానీ ఇప్పుడెందుకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదు, జైలుకి ఎందుకు వెళ్ళొచ్చాడు అని అన్ని విషయాలు తెలిసి హీరోని ఓదార్చుతుంది కదా. ఇక నెక్స్ట్ డే చూస్తే మీసో అందరి దగ్గర వెళ్ళి హీరో గురించి చెప్తుంది. అందరూ హీరోకి సారీ చెప్తారు, అంతేకాకుండా హీరోకి చాలానే సపోర్ట్ చేస్తారు. కానీ ఈ మీసోకి ఏమైందో ఏమో హీరోని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. వాడే మీసో దగ్గర వెళ్ళి మాట్లాడనంటుంది. లంచ్కి వెళ్దామా అని పిలుస్తాడు, లేదా నాకు వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. రోజు నైట్ హీరో పనిచేసే షాప్కి వెళ్ళే మీసో ఇప్పుడు హీరో కాల్ చేసి పిలిచినా వెళ్ళదు. హీరోకైతే ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది. అందులోనూ ఇద్దరు అలానే జంటగా వాడి ముందొచ్చి వాడికి కాలేలా చేస్తున్నట్లంతా వాడి కళ్ళకి కనిపిస్తుంది. కానీ సడన్ గా చూస్తే నిజంగానే మీసో బాయ్ ఫ్రెండ్ హీరో షాప్ కి వస్తాడు. వీడికి తెలిసినట్లుంది హీరోని మీసోకి స్టాక్స్ లో హెల్ప్ చేస్తున్నాడు అని. సో హీరోని బెదిరించేలా మాట్లాడి వెళ్తుంటాడు. ఊరికే మీసో దగ్గర మాట్లాడే పనంతా పెట్టుకోకు, తనకి దూరంగానే ఉండు అన్నప్పుడు హీరో ఇదంతా చెప్పడానికి నువ్వెవర్రా, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని హీరో కూడా వాడిని అక్కడి నుండి తరుముతుంటాడు. ఇంకా తరువాత హీరో సైలెంట్ గా ఉండలేకపోతాడు. సో డైరెక్ట్ గా మీసోని మీట్ అయ్యి నీకేమైంది, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు మీసోని చూసారంటే ఏంటి ఏం చెప్తున్నావు, అలా అంతా ఏం లేదే అన్నప్పుడు లేదు కదా నువ్వు అలానే చేస్తున్నావు, ఎందుకు నేను ఒక క్రిమినల్ జైలుకి వెళ్ళొచ్చా అని నీకు భయంగా ఉందా ఏంటి అని అడిగినప్పుడు చాచా అలా అంతా ఏం లేదు అంటుంది. అయితే నీ ఎక్సా వాడి వల్లనా అని అడిగినప్పుడు అది కూడా కాదు అంటుంది. మరి ఇంకేం నీ ప్రాబ్లం అని అడగ్గా అదొచ్చి అది అని ఏమో వాడికి ప్రపోజ్ చేసేలానే మాట్లాడగా హీరోయిన్ సడన్ గా లేదండి ఎక్కడ నేను మిమ్మల్ని యూజ్ చేసుకుంటానేమో అని భయంగా ఉంది, అందుకే అన్నట్లు చెప్తుంది. ఏమంటే హీరో పెద్ద ట్రేడర్ కదా, సో హీరో దగ్గర అడిగి ఇన్వెస్ట్ చేస్తేనే చాలు చాలానే ప్రాఫిట్ చూడొచ్చు. కానీ అది ఎక్కడ హీరోకి చాలా ప్రెషర్ అయిపోతుందేమో, ప్రతిసారి వాడిని అడిగి హీరో చాలానే స్ట్రెస్ గా ఫీల్ అవుతాడేమో అని హీరోయిన్ భయపడుతుంది. సో హీరో దగ్గర ఆల్రెడీ మీరే చాలా స్ట్రెస్ లో ఉన్నారు, ఇందులో నేనెందుకు మీకు మళ్ళీ ఒక స్ట్రెస్ ని ఇవ్వాలి, అందుకే అని చెప్పి మీసో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీడైతే నవ్వుతుంటాడు, చా ఇలా సిల్లీ అయిన రీజన్ కోసమా నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంది, ఇదంతా నాకేం స్ట్రెస్ గా ఉండబోతుంది అని నవ్వుతాడు. కానీ ఈ నవ్వంతా కాసేపట్లోనే కనిపించకుండా పోతుంది హీరోకి. ఏమంటే హీరోయిన్ కావాలంటే హీరోయిన్ కి బర్డన్ గా ఉండకూడదు అని ఆలోచించి సైలెంట్ గా ఉండొచ్చు. కానీ మిగిలిన నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు హీరోని పట్టుకొని అంతలా హింసిస్తారు. ఈ చుట్టూటైతే హీరో వెనకాలే తరంతో వెళ్తుంటాడు. అన్ని ప్రశాంతంగా వదలండ్రా అని మొత్తుకున్నా ఒక్కరు వాడిని వదలడం లేదు. సో అయితే వర్షం అని కూడా చూడకుండా మిడ్ నైట్ లో వచ్చి రికమెండ్ చేయి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో చెప్పు అని అడుగుతుంటుంది. ఇంకో పక్క తాతయ్య అయితే మెసేజ్ చేసే హీరోని సావగొట్టుంటాడు. అంతెందుకు స్టాక్స్ లో టాలెంటెడ్ అయిన హేజన్ కూడా ఇందులో జాయిన్ అయి హీరోని అంతలా టార్చర్ చేస్తుంటాడు. హీరోకి అయితే ఇప్పుడే హీరోయిన్ చెప్పిన ఆ రీజన్ అర్థమవుతుంది ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని. ఇక హీరో అయితే ఇది అయ్యే పని కాదు అని అందరినీ నెక్స్ట్ డే ఒక టెంపుల్ దగ్గరకు రమ్మని చెప్తాడు. అందరూ వస్తారు. ఇప్పుడు హీరో వాళ్ళ దగ్గర ఏం చెప్తాడు, మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు స్టాక్స్ గురించి ఆలోచిస్తున్నారు, దానివల్ల మీరు చాలానే స్ట్రెస్ గా ఉన్నట్లున్నారు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలి అంటే ఇందులో లాభము ఉంటుంది నష్టము ఉంటుంది, అన్నింటినీ ఫేస్ చేయడానికి ఫస్ట్ మీ మనసు మైండ్ రెడీగా ఉండాలి, అప్పుడే మనం గెలవగలం. మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నాను అంటే ఇక్కడ దేవుడి సేవలో ఉన్న సాధువులందరూ దేవుడు తప్ప ఇంకా ఏది ముఖ్యం కాదు అని అనుకుంటారు, డబ్బుల్ని అసలు లెక్క కూడా చెయ్యరు. సో ఈ రోజు నైట్ మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం, ఈ ఒక్క రోజు మీరందరూ చాలా రిలాక్స్డ్ గా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయండి అన్నట్లు చెప్తారు. ఇంకా వాళ్ళు సరే అని ఆ రోజు అక్కడే నైట్ స్టే చేస్తారు. ఆ టైం హీరో హేజన్ దగ్గర అడుగుతాడు, ఏమ్రా ఇంట్లో చెప్పేసి వచ్చావా లేదా అని అడిగితే చెప్పేసి వచ్చాను అంటాడు. ఆ టైం ఆ ప్లేస్ కి మీసో రాగా హీరో అలానే మీసోని చూస్తుంటాడు. అదంతా హేజన్ నోట్ చేసేసి ఏం బాస్ లవ్వా అన్నట్లు అడగ్గా రే నోరు ముయ్యరా అని వాడి నోటిని స్టాప్ చేస్తుంటాడు. హేజన్ ని లోపలికి పంపించేసి ఇప్పుడు మీసో దగ్గరకు వెళ్తాడు. అలానే కిస్ చేసేలా క్లోజ్ గా వెళ్ళి నైట్ 10 గంటలకు ఆ మండపం దగ్గరకు వచ్చేసే అని చెప్పి వెళ్తుంటాడు. మీసోకి అయితే చాలానే ఎక్సైటెడ్ గా ఉంటుంది, ఎప్పుడు 10 గంటలు అవుతుంది అని చాలా వెయిట్ చేస్తుంటుంది. ఇంకా లోపల చూస్తే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దెయ్యం కథలు చెప్పుకోవడం, డాన్స్ వేయడం, పాటలు పాడటం అని స్టాక్స్ గురించి అంతా మర్చిపోయి జాలీగా ఆటలు పాటలు అని ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా ఆ టైంలోని హీరో హీరోయిన్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆ టైం హీరో హీరోయిన్ దగ్గర నువ్వు హ్యాపీనా అని అడిగినప్పుడు హ్యాపీనే బాగుంది అన్నప్పుడు హీరో కూడా
నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్, ఈ లైఫ్, ఇంకా నువ్వు కూడా అని లైట్‌గా హీరోయిన్‌కి ప్రపోజ్ చేసేలా చెప్తాడు. ఆ టైం కరెక్ట్‌గా ఆకాశంలో ఒక తోకచుక్క పోతుందా, వెంటనే హీరోయిన్ పైకి లేచి వేడుకుంటుంది. వీడు మీసోని అలా చూసేసి సారీ ఆ రోజు నైట్ అలా పారిపోయినందుకు అంటాడు. ఆ రోజు నైట్ హీరోయిన్‌ని కిస్ చేస్తూ ఉన్నోడు వదిలేసి వెళ్ళిపోయుంటాడు కదా! ఆ విషయాన్ని గురించి చెప్తాడు. నేను అలా ఎందుకు వెళ్ళిపోయాను అంటే నాకు అందుకు అర్హత లేదేమో అని అనిపించింది. అందుకే అలా చేసేసాను. కానీ ఇప్పుడు అలా అంతా కాదు. నాకు నువ్వు అంతలా కాన్ఫిడెంట్‌ని ఇచ్చావు మీసో. నువ్వు నాకు చాలానే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పి డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసేస్తాడు. మీసో అయితే అలానే షాక్ అయి చూస్తుంటుంది. ఏం చెప్పాలో తెలియడం లేదు. వాడు ఏమైనా చెప్పు అన్నప్పుడు హీరోయిన్‌ని చూసారంటే అది నేనొచ్చి అని ఏమో చెప్పడానికి వస్తుంది. కానీ సడన్‌గా చూస్తే ఆ ప్లేస్‌కి పోలీసులందరూ వస్తారు. ఏమని చూస్తే ఈ హేజన్ పేరెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళే నా కొడుకుని కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు అని పోలీసులని పిలుచుకొని వచ్చింటారు. ఏమంటే ఈ హేజన్ చేసే ఏ పని కూడా వాడి ఇంటికి తెలియకుండానే చేస్తుంటాడు. ఆ విషయం మన వాళ్ళందరికీ ఇప్పుడే తెలుస్తుంది. రే బుడ్డోడా ఇంటికి తెలియకుండానా నువ్వు ఇలా అంతా చేస్తున్నావు అని వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు కూడా స్కూల్ ట్రిప్ అని అబద్ధం చెప్పి వచ్చింటాడు. ఇందులో అక్కడ ఉన్న ఒక సాధువు అవును సార్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. చూడటానికి వీళ్ళందరూ ఫ్యామిలీ లానే లేరు. ఈ చిన్న అబ్బాయి నోరుని మూసి బెదిరిస్తున్నారు. నేను చూసాను అంటాడు. ఏమంటే అప్పుడే హీరో హేజన్ నోటిని క్లోజ్ చేసింటాడు కదా. ఏం బాస్ లవ్వా అని హేజన్ అడిగినప్పుడు దాన్ని చూసి ఇలా చెప్తుంటాడు. అంతే అందరినీ స్టేషన్ కి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు విచారణ చేసిన తరువాతనే నిజమంతా తెలుస్తుంది. కానీ హేజన్ నాన్న అయితే హేజన్ ని అంతలా కొట్టాడు. ఇలా అంతా చేస్తావా నువ్వు అని మన వాళ్ళే వెళ్ళి అడ్డుకుంటారు. సార్ సార్ వద్దు సార్ చిన్న అబ్బాయి కదా వదిలేయండి సార్ అన్నప్పుడు హేజన్ నాన్న చాలా కోపంగా ఇంకా తర్వాత నా కొడుకు దగ్గర ఎవరో మాట్లాడనైనా మాట్లాడకూడదు అని బెదిరించి హేజన్ ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. పాపం వాడు అంతలా ఏడుస్తూ వెళ్తుంటాడు. మన వాళ్ళకైతే చాలానే బాధగా ఉంటుంది. తాత అయితే ఇంకా చాలా ఎక్కువ ఫీల్ అవుతాడు. ఇంకా ఈ గలాటోలో చూసారంటే మన హీరో ప్రపోజల్ అలానే ఒక పక్క గాల్లో వేలాడుతుంటుంది. ఏమంటే హీరోయిన్ ఇంతవరకు కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు మీసో మైండ్ అంతా కూడా ఈ స్టాక్స్ లో ఎలా ప్రాఫిట్ ని చూసేది అన్న దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక వీడియోని చూస్తే ఆ వీడియోలో ఆ రోజే స్టాక్ ని కొని ఆ రోజే సేల్ చేస్తే మంచి లాభం వస్తుంది అని ఒక వీడియో చూసేసి అలానే చేస్తుంది. స్టార్టింగ్ లో లాభం కూడా వస్తుంది. అంతే మీసో మళ్ళీ ముందులానే గాల్లో తేలిపోతూ తిరుగుతుంటుంది. హీరోకి కాల్ చేసి ఒక రెస్టారెంట్ కి పిలుస్తుంది. వాడు వెళ్తాడు. సరే ప్రపోజ్ చేశాం కదా దానికి రిప్లై ఇవ్వడానికి పిలిచిందేమో అని వీడు చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళింటాడు. మీసో అయితే ఒక కాస్ట్లీ అయిన రెస్టారెంట్ కి పిలుచుకుని వెళ్ళింటుంది. ఇప్పుడు చాలా ఫుడ్ ని ఆర్డర్ చేస్తుంది. వాడికి షో అంతా కూడా గిఫ్ట్ చేస్తుంది. హీరో కూడా ఎందుకు అని అడిగినప్పుడు నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు అందుకే అంటుంది. ఆ షో అయితే చాలానే కాస్ట్లీ అయినది. ఇంకా వాడు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి ఆ షూని వేద్దామని చూస్తాడు. అంతలో ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. ఎవరో అని వెళ్ళి చూస్తే మీసోనే ఫుల్గా తాగేసి వచ్చింటుంది. ఏం బాబు ఆ షూని యూజ్ చేసేసావా అని అడిగినప్పుడు లేదో అంటాడు. అవునా మంచిది నీకు ఈ షూ వద్దు నేను ఇంకొకటి కొనిస్తాను దీన్ని రిటర్న్ చేయాలి ఇలా ఇవ్వు ఇవ్వు అని తీసుకుని వెళ్తుంటుంది. హీరోకైతే ఏం అర్థం కాక చూస్తున్నాడు. కాసేపట్లోనే కనిపెట్టిస్తాడు. మీసో ఏమైనా చేసావా మళ్ళీ ఏమైనా షార్ట్ కట్ లో వెళ్ళి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యావా ఏంటి అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా అవును అని చెప్పి నిజమంతా చెప్పేస్తుంది. స్టాక్స్ ని ఆ రోజే కొని ఆ రోజే అమ్మింది కదా ఆ విషయం అంతా చెప్తుంది. వీడు అంతా విని బాగా అరుస్తాడు. ఇదంతా స్టార్టింగ్ లో లాభం వచ్చేలానే ఉంటుంది. ఆ తర్వాత అంతా పోతుంది. నీకు ఇప్పుడు ఎంత పోయింది అని అడిగినప్పుడు అది ఒక 6 లక్షలు అంటుంది. వాడు ఇక్కడ రా అని పిలిచి తన అకౌంట్ ని ఓపెన్ చేయమంటాడు. ఫస్ట్ లేదు ఓపెన్ చెయ్యను అంటుంది. కానీ హీరో లేదు నువ్వు ఓపెన్ చేయి నేను చూడాలి అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓపెన్ చేస్తుంది. కానీ దాన్ని చూడగానే వీడికి వామిట్ వచ్చేస్తుంది. ఏంటిది ఆ రోజు చూసినప్పుడు రాలేదు ఇప్పుడు వస్తుంది అని వాడు వెళ్ళి వామిట్ చేస్తుంటాడు. వామిట్ చేసి వచ్చి చూస్తే మీసో బాగా నిద్రపోతుంటుంది. అకౌంట్ ఏమో ఓపెన్ లో ఉంది. దాన్ని చూస్తుంటే వాడి వల్ల కావడం లేదు. తల గిర్రుమని తిరుగుతుంటుంది. హార్ట్ అంతా భారంగా ఉంది. కానీ అక్కడ పనుకున్న మీసోని చూస్తాడు. తనని చూసిన తరువాత ఎలా అయినా మీసోకి హెల్ప్ చేయాలి అని చెప్పి చాలా కష్టపడి తన అకౌంట్ ని యాక్సెస్ చేస్తాడు. వాడికున్న ఆ స్ట్రగుల్ ని కూడా ఓవర్కమ్ అయి వచ్చేస్తాడు. సో ఇప్పుడు హీరోయిన్ కోసం చాలా షేర్స్ ని కొంటాడు. చాలా రోజుల తరువాత ఆ వామిట్ తల తిరగడం అని అన్నింటి నుంచి ఓవర్కమ్ అయి
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. వీడికి చాలానే హ్యాపీగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవ్వగానే ఈ విషయాన్ని మీసో దగ్గర చెప్పాలి అని చూస్తే మనిషే లేదు. మెసేజ్ చేస్తాడు, నీ దగ్గర ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి, త్వరగా రా అని. కానీ మీసోని చూసారంటే తన ఎక్స్ దగ్గర మాట్లాడుతుంటుంది. ఎక్స్ ఏం చెప్తాడు, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, నాకు చాలానే బాధగా ఉంది అని చాలా ప్లీజ్ చేసి అడగ్గా, సరే ఓకే, ఒక 1 వీక్ టైం ఇస్తాను, మనం మళ్ళీ డేట్ చేద్దాం, కానీ సెట్ అవ్వలేదు అంటే సైలెంట్గా వదిలేయాలి అన్నప్పుడు వాడు సరే ఓకే అంటాడు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ డేట్ చేయబోతున్నారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.